జేసీఓకే బ్రదర్స్ ఈరోజు కొమరంభీం జిల్లాలోని తిర్యాని మండలంలోని ప్రధాన సమస్యలపైన అఖిలపక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అయితే రోడ్ల గురించి. సో చాలా కొన్ని 2 దశాబ్దాలుగా తిర్యాని మండలంలో రోడ్లు అయితే లేవు. సో రోడ్లు ఎందుకు అయితే లేవు అండ్ విద్యా వైద్యం అన్నిటి మీద అఖిలపక్ష సమావేశం అయితే నిర్వహించారు. అండ్ ఈ సమావేశం అయితే ఫస్ట్ టైం తిర్యాని మండలంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా కండక్ట్ చేస్తున్నారు. నిజంగా చాలా మంచి విషయం, చాలా మంచి తరుణం ఇది. ఒక తిర్యాని మండలంలోని వ్యక్తిగా మరియు ఒక ఆదివాసీ బిడ్డగా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నా పాత్ర కూడా ఖచ్చితంగా ఉండాలి అని నేను కూడా ఈ మీటింగ్ అయితే వచ్చిన. అండ్ సో మీటింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటనేది మీకు మొత్తం పార్ట్ల వైజ్గా వస్తుంది. అంటే మీటింగ్ అంతా పెద్దగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా వీడియోస్ అన్నీ వస్తాయి. సో ఈసారి ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. అండ్ మా రోడ్లు ఏవైతే లక్ష్యాల గమ్యాలను ఖచ్చితంగా చేరుకుంటాం. అందరూ కలిసి కలుపుకొని గొడవలు లేకుండా అందరూ తన వంతు సాయంతో కూడా చేస్తే బాగుంది. సరే, అభివృద్ధిలో మనం వెనకబడి ఉన్నాం. రోడ్ల విషయంలో బయట కొంచెం సిగ్నల్ ఇచ్చిన వాస్తవం అది. ఈ యొక్క జేఏసీకి 100% మనం ఏ విధంగా అయినా సాయం చేసి ఈ యొక్క కమిటీకి ముందుండి అభివృద్ధిలో పాటుపడతామని అందరికీ నమస్కారం. పత్రికా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంఘం నుండి అశోక్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తిర్యాని అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉంది. నేను నిన్ననే పిఓతో కూడా మాట్లాడినా. మొత్తం డిఎంఎఫ్టీ అంతా నీరు గారిపోయింది. సరే, అది జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఉన్న పలంగా ఇప్పుడు ప్రజెంట్లీ మనం అందరం కలిసి దీని తర్వాత ఒక ఐక్యవేదిక ఇప్పుడు ఉంటుంది కార్యాచరణ సభ్యులను ఎన్నుకొని ఇమ్మీడియట్లీ మనం జిఎం దగ్గరికి పోయి జిఎంతో మాట్లాడి ప్రత్యామ్నాయంగా మట్టి ఒప్పిద్దాం. తిర్యాని మండల్ గ్రామానికి అభివృద్ధి ఎందుకు చెందుతలేదు అనే దాని మీద ఇది చర్చ. అద్భుతమైన మాట. మరి మనకే ఫారెస్ట్ వాళ్ళు ఆపుతున్నారా లేకుంటే ప్రపంచం అంతా చేయాలి. మనందరం దీనికి కట్టుబడి కోట్లాడాలి. కుల పెద్దల సమక్షాన్ని ఇంత పెద్ద ఏర్పాటు చేసిన, ముఖ్యంగా ఈ కుల సమక్షంగా ఇంత పెద్ద మొత్తం ఏర్పాటు చేసిన ఆలోచన ఉట్టుడు వేరు, ఆచరణలకు తెచ్చుడు వేరు. ఈ ఆలోచన పుట్టించిన ప్రతి వ్యక్తికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. డెవలప్మెంట్ ఎందుకు ఆగింది, అసలు డెవలప్మెంట్ అంటే ఏంటిది, అసలు గవర్నమెంట్ వచ్చిన పండును ఎట్లా వినియోగించుకోవాలి, రోడ్డు, వైద్య విద్య, ఈ 3 సమస్యల మీద ఎక్కువ ఉన్నది. అసలు రోడ్డు నిర్మించాలన్న శ్రద్ధ కూడా నాయకులకు లేకుండా పోయింది. గత పాలకులు ఎవ్వరు కూడా 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, 5 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. అంతకుముందు 5 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ నడిచినా కూడా చిన్నప్పటి నుండి చూస్తున్నా ఈ తిర్యాని మండలంలో ఏ సమస్య చూసినా ఉన్నది ఉన్నట్లుగానే మారింది తప్ప అభివృద్ధి పథంలో మాత్రం ముందుకు వెళ్ళట్లేదు. రోడ్లు కనెక్టివిటీ కావచ్చు, బావుల పైన వంతలు కావచ్చు, నిర్మానుషంగా మారిపోయి ఉన్నాయి. బయటికి వెళ్తే ఏమంటుందంటే మీ రోడ్డు బాగుందా అని అడుగుతుంది. మన చుట్టూ ఏ ఊరికి అయినా ఏదన్నా ఊరికి చుట్టూ పోతే మీ తిరిగి గట్లే ఉందా మీ రోడ్ అని అంటుంది. అంటే మనం ఇంకా మారలే అని వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి వస్తాను. అది గట్లే ఉన్నది. కుక్కలు మొన్న మట్టి ఊరు పోసారంటాను, కొంత ప్యాచ్ వర్క్ కుక్కలు చేసారంటాను. ఈ పరిస్థితి ఉన్నది. నేడు ఈరోజు తిర్యాని మండలంలోని ఒక అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ మండల సమస్యలు పరిష్కరించుకోవడానికి అందరూ ఏకం కావడం అనేది ఫస్ట్ ఫాలోఅప్ ఈ తిర్యాని మండలంలోనే చూస్తున్నా. నేను వాంకిడి మండలంలో పోయినా, ఆసిఫాబాద్ మండలం పోయినా, కిరమరి మండలం పోయినా అన్ని అఖిల పక్ష సమావేశ సభ్యులు ఇంతమంది ఎక్కడ జమ కాలేదు. ఫస్ట్ కలెక్టర్కి చెప్పినాం, వెంకటేశ్వర చౌదరి ఉన్నప్పుడు సార్ ఇట్లా సమస్య ఉంటే కలెక్టర్ ఏమంటారు, నేను రావాలంటే నాకు భయం ఇస్తాను వీళ్ళతో. ఇలాంటి పరిస్థితి ఉండే. ఈ రోడ్డు ఏదైతే 1966లో ఈ భారతదేశాన్ని పంచవర్ష ప్రణాళిక చేసే భాగంలో ఒక 5 సూత్రాలు పెట్టారు. పంచ సూత్రాలు అనే దాంట్లో రోడ్డు మొదటి భాగం. ఈరోజు తిర్యాని మండలంలో మనము మొదటి బాధితులము ఆ పంచసూత్రాల్లో రోడ్డు కాబట్టి ఏ సంఘ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు కూడా, ఇప్పుడు మా మాల సంఘం నుంచి కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన తిర్యాని, ఇప్పుడు ఎస్టీ సంఘం నుంచి కూడా మన తిర్యాని, ఏ సంఘం నుంచి చూసినా, కులం సంఘాన్ని చూసినా రాష్ట్ర అధ్యక్షుడు మన తిర్యాని. అంటే ఇద్దరితోనే కాకుండా మా రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలకు అందరూ కలిసి అందరూ మనవంతు బాధ్యతగా, నేనేదో ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మరియు నరేష్కు నా యొక్క వాళ్ళకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటుంది. అంటే అభివృద్ధి చేద్దామని చెప్పి ఆలోచనలో చాలామంది ఉన్నారు, కానీ అభివృద్ధి అవుతలేదు. అంటే అభివృద్ధి ఎక్కడ పోతుంది, నాయకుడి మీదనే, నాయకులు ఏమంటే అభివృద్ధి అవుతలేదు అన్నది జనం కోరిక. జనం అనుకుంటారు,
కానీ ఈ నాయకులతో ఏమీ కాదు. నిజంగా కూడా పైన కూర్చున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎం కలుసుకుంటేనే ఈ అభివృద్ధి అవుతుంది. ఈ అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ మనం ఏదైతే ఏర్పడ్డామో ఇది కాంగ్రెస్ పార్టీ మీద, అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం, రేపు టీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేస్తాం. పోరాటం చేసేది ఈరోజు మనం ఎంచుకున్నాం. రోడ్సే లేవు, ఇళ్ళని ఎట్లా తీసుకురావడం, అంత గలీజు ఉన్నాయి, ఏం పంపించలేదు అని అనేవాళ్ళు. అంటే నేను అనేది మీ జిల్లాలో మా తిరేడు మండలం ఉండే జిల్లాలో శాసించేటువంటి ప్రతి దాంట్లో లీడర్స్ ఉన్నారు. ఒకరి వల్ల కాదు, వ్యవస్థ అనేది వ్యవస్థలు అందరూ సమానమే. కాకపోతే ఒక బస్సులో ప్రయాణం చేస్తాం, ఒకరు ముందు సీట్లో కూర్చుని ఒక వెనక సీట్లో కూర్చున్నాం, ప్రయాణం మాత్రం ముందుకు సాగుతాం. అదే మాదిరిగా ఏ కులం ముందుంది, ఏ మతం ముందున్నది మాత్రం అనకండి దయచేసి. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మా కార్యాచరణ ఒకరు చేయాలనుకుంటే ఈ విధమైన కార్యాచరణ చేయాలి. మనము ఫస్ట్ జేఏసీని ఏర్పాటు చేద్దాం. తర్వాత రోడ్డు వేయడానికి అటవీ శాఖ అనుమతుల కొరకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నా. ఎంఆర్ఓ గారికి, ఎంపీడీ గారికి, ఫారెస్ట్కి వినతి పత్రం ఇద్దాం. అదే కాకుండా మన కార్యాచరణ మండలంలో పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇద్దాం. వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలిస్తేనే మన గవర్నమెంట్కి వెళ్తుంది. ఇప్పుడు మన మోదం సార్ అన్నట్టుగా, అనిల్ అన్న అన్నట్టుగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఎస్పీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియాలి. అలాగే ఏదైనా శుక్రవారం రోజు శాంతియుతంగా ఖచ్చితంగా ధర్నా చేద్దాం. అలాగే మండలంలో సంతకాల సేకరణ కార్యక్రమాలు చేద్దాం ప్రతి గ్రామం నుంచి. అలాగే జిల్లా కలెక్టర్ మరియు అటవీ శాఖ వాళ్ళకి ఐటీడీఏ పిఓ గారు కూడా మెమరాండంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ విధంగా చేస్తాము. అలాగే మండలంలో సంపూర్ణ బంద్ కూడా చేద్దాము. అలాగే భారీ మొత్తంలో కూడా ర్యాలీ చేద్దాము. అంటే ఈ సమస్యలు ఏదైతే చెప్పారో వాటి కోసం. అలాగే పోస్ట్ కార్డ్ ఉద్యమం కూడా మనం చేద్దాం. ఏమో కావచ్చు, లేకుంటే గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాంటివి చేద్దాము. మండలంలో అందుబాటులో ఉన్న మహనీయుల విగ్రహాలకు కూడా కుమ్రంభీం కావచ్చు, అంబేద్కర్ వాళ్ళకు కూడా మనము వినతి పత్రం కూడా ఇచ్చడానికి కూడా ప్రయత్నం చేద్దాము. అలాగే కళ్ళకు గంతులు కట్టి కూడా నిరసన కార్యక్రమం చేపట్టడానికి కూడా మనం ముందుకు ఉండాలి. ఒకే రోజు వంట మార్పు కూడా మనం ఎక్కడైతే అఖిల పక్ష ఉన్నదో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసాం ఆ విధంగా మార్పు చేస్తేనే మనం ముందుకు పోదాము. అందులోకి మండలంలోని అన్ని కార్యక్రమాలు కూడా నిజంగా బంద్ వేద్దామా, తాళాలు వేద్దామా అనేది కూడా మనం ప్రణాళికలో చేద్దాం. దీని బట్టి డేట్ల వారికి మనం చేద్దాం. అలాగే తిర్యాని మండలంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కాలం వరకు పాదయాత్ర కూడా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా వినాలి. అదే మాదిరిగా బైక్ ర్యాలీ కూడా మనం చేయడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, ప్రోటోకాల్ ఉన్న నాయకులు అందరూ కూడా మెమరాండం ఇద్దాం. ఫస్ట్ శాంతియుతంగా మనం ధర్నాలు కానీ చేద్దాం. విద్యా సంస్థలు బంద్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రణాళికలలో. అలాగే చాలామంది సింగరేణి గురించి సింగరేణి గారు కూడా ఒకటి మెమరాండం ఇవ్వడం కూడా చేద్దాము. అలాగే సీఎండి కూడా మనం ఒక మెమరాండం చేద్దాము. అలాగే ఎందుకంటే ఈ విషయం ఇప్పుడు మా జిల్లా గారు చెప్పినట్టు సీనన్న కానీ సంక్రన్న కానీ అందరూ మీద మనం వచ్చిన తర్వాత కొంతమంది వారం రోజులు అందుకు టైం అడిగారు. కానీ మేము ప్రతి 2 డేస్లోనే 1 డే మధ్యలో అంతే టైంలో ఇంతమంది వచ్చినందుకు నిజంగా ప్రతి ఒక్క కుల సంఘాలకు రాజకీయ అందరికీ మరోసారి మా ఉద్యోగాలు వాస్తవంగా సమస్యలు చాలామంది చెప్పారు. సమస్యలను ఏ విధంగా చేద్దామనేది అనిలన్న గురించి చెప్పడం జరిగింది, మనం రాజన్న చెప్పడం జరిగింది, శ్రీనాన్న చెప్పడం జరిగింది. కంపల్సరీ ముందుకు వెళ్దాము, ఆవేశంతో కాకుండా ఆలోచన విధానంతో వెళ్దాము. చాలామంది తిరిగిన మండలంలో చాలామంది యువత ఉన్నారు. వాళ్ళు ఇంటికి పనికిస్తలేరు, చదువుకి పనికిస్తలేరు, సమాజానికి పనికిస్తలేరు, అమ్మనానికి పనిచేస్తారు. ఇలాంటి సందర్భంలో అన్న యువత ముందుకు రావాలి. తిరిగిన మండలంలో చాలా సందర్భాలు చాలా మంది అన్నారు, చాలా సంతోషం అనిపించింది. చరిత్రలోనే మొదటిసారి ఎన్ని కులాలను కల్పించేయడం అనేది చాలా ఒక్కసారి గట్టిగా చెప్పగలదు. అంటే కొద్ది బాధ్యత వచ్చింది. తిర్యాని మండలం అంటేనే ఒకటి కుటుంబంగా మనం భావించాలి. ఎందుకంటే మన అన్నదమ్ములకు అక్కచెల్లెకు ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రణాళికలు వేద్దాము. కంపల్సరీ రాజకీయం వల్ల కాలేదు, సరే ఒకసారి కులాల వారిని చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఒకరోజు అయ్యేది కాదు. ఇవాళ ఆవేశంతో వచ్చినాం, లేకపోతే కృషితో వచ్చినామా, ఏ విధంగా చేస్తున్నాం అనేది కూడా నిజంగా అనిలనే చెప్పినట్టుగా నిజంగా మనము ఓటకు వేసినాం, ప్రజాస్వామ్య విధాలు ఉన్నాం, రాజ్యాంగాలు ఉన్నాయి, మాకు జీవోలు ఉన్నాయి. అనున్నప్పుడు కూడా మాకు అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆవేశంతో కాకుండా ఆలోచన విధానంతో ముందుకెళ్తేనే మనం సాధ్య పరిష్కారం అవుతుంది. ఇవాళ చేస్తే రేపే కాదు, సుదీర్ఘంగా మనము ప్రణాళిక చేయాలి. కార్యాచరణ ఏ విధంగా చేద్దాం అనేది కూడా దానికంటే ముందు నిజంగా జేఏసీ వేసి కుల మతాలు భేదాలు లేకుండా, రాజకీయాల భేదాలు లేకుండా నిజంగా ముందుకు నడతానే వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పట్టు కొట్టాలి.